ఐపీఎస్ అధికారి ఐజీ సునీల్ కుమార్ నాయక్ పై కూటమి ప్రభుత్వం తీరును వ్యతిరేకిస్తూ నగరబేరి సేవాలాల్ సేన ఆధ్వర్యంలో గుంటూరు నగరం లార్జ్ సెంటర్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నగరబేరి సేవాలాల్ సేన రాష్ట్ర అధ్యక్షుడు రామవత్ కృష్ణనాయక్ మాట్లాడుతూ బీహార్ కేడర్లో పనిచేస్తున్న ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ ను కూటమి ప్రభుత్వం అరెస్టు చేయడం దుర్మార్గమైన చర్య అని విమర్శించారు. రెడ్ బుక్ రాజ్యాంగం పేరు చెప్పి బీహార్లో సేవలు అందిస్తున్న ఒక గిరిజన ఐపీఎస్ అధికారిపై ఎటువంటి వారెంట్ లేకుండా గోడదూకి అరెస్టుకు పాల్పడడం చూసి దళిత గిరిజన సమాజాన్ని భయం ప్రాంతాలకు గురి చేయడమేనని ఆవేదన వ్యక్తం చేశారు. కష్టకాలంలో గిరిజన ఐపీఎస్ అధికారికి అండగా నిలిచిన బీహార్ పోలీసులకు, హైకోర్టుకు, ఆంధ్రప్రదేశ్లోని దళిత బహుజన గిరిజన సంఘాల నాయకులకు ఈ సందర్భంగా ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నగరబేరి సేవాలాల్ సేన వర్కింగ్ ప్రెసిడెంట్ దేవసోతు చంద్ర నాయక్, విద్యార్థి సేన రాష్ట్ర అధ్యక్షుడు కేతావత్ పాండు నాయక్, గుంటూరు జిల్లా కార్యదర్శి భానువత్ వెంకటేశ్వర నాయక్, ఎస్సీ ఎస్టీ కమిషన్ మెంబర్ వడితే శంకర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. దళిత బహుజన సంఘాలన్నీ కలిపి బీహార్ క్యాడర్లో పనిచేస్తున్నటువంటి డీజీపీగా పనిచేస్తున్నటువంటి సి సునీల్ నాయక్ గారిని అరెస్ట్ చేయటం చాలా దుర్మార్గ చర్య అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి నేను ప్రత్యేకంగా ఖండిస్తా ఉన్నా. ఈ రోజున సునీల్ నాయక్ గారు ఐపీఎస్, తర్వాత సునీల్ గారు కూడా ఐపీఎస్గా పనిచేస్తూ ఉంటే ఆల్రెడీ సెక్యూరిటీ క్యాడర్లో గవర్నమెంట్లో చాలా నిష్పక్షపాతంగా, నీతిగా, ధర్మంగా పనిచేసేటువంటి అధికారులని ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగంతో, అదేవిధంగా గ్రీన్ బుక్ రాజ్యాంగంతో ఈ రోజున ఇంత చేయటం చాలా దుర్మార్గ చర్య. అదేవిధంగా విజయనగరానికి చెందినటువంటి ఎస్పీ గారు ఆల్రెడీ బీహార్కి వెళ్ళి బీహార్లో పాట్నాలో నివాసం ఉన్నటువంటి సునీల్ నాయక్ గారి ఇంటి పైన వారెంట్ లేకుండా, గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఏ డాక్యుమెంట్ లేకుండా దొంగల్లాగా గోడ దూకి సునీల్ నాయక్ అరెస్ట్ చేయటం చాలా దుర్మార్గ చర్య. ఆల్రెడీ సునీల్ నాయక్ గారు ఆల్రెడీ ఎస్టీ కోటాలో చదువుకొని ఐపీఎస్ అయ్యాడు. ఇప్పుడే మా వాళ్ళందరూ కొండ ప్రాంతం నుంచి ఇప్పుడే ఆల్రెడీ టౌన్ ప్రాంతం వచ్చి చదువుకుంటా ఉన్నారు. ఈ రోజు సునీల్ నాయక్ గారు జరిగినటువంటి అన్యాయం మీద మా యొక్క లంబాడీ సంఘాలు, అదేవిధంగా తండాలో ఉన్నటువంటి తండా నాయకులు కూడా చాలా బాధపడుతున్నారు. ఇప్పుడు కన్నా రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి సునీల్ నాయక్ గారిని, అదేవిధంగా సునీల్ గారిని కూడా న్యాయం చేయాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. అదేవిధంగా ఈరోజు సునీల్ నాయక్ గారు పాట్నాలో అక్కడ ఉన్నటువంటి హైకోర్టు కానీ, బీహార్ క్యాడర్ చెందినటువంటి పోలీసులు కానీ, ఇది ఆంధ్రప్రదేశ్లో ఆల్రెడీ మన దామోదర్ గారితో మీ బృందం రావటం చాలా అన్యాయం, ఇది దుర్మార్గం చర్య అని చెప్పి ఆల్రెడీ పాట్నా హైకోర్టు, అదేవిధంగా బీహార్ పోలీస్ క్యాడర్ కూడా ఆల్రెడీ ప్రతిఘటించడం జరిగింది. అదేవిధంగా మీడియా ముఖంగా పాట్నాలో పనిచేసేటువంటి హైకోర్టు సిబ్బందికి, జడ్జి గారికి, అదేవిధంగా బీహార్ క్యాడర్లో పనిచేస్తున్నటువంటి పోలీస్ సిబ్బంది కూడా మా యొక్క ఆంధ్రప్రదేశ్ గుంటూరులో పనిచేస్తున్నటువంటి ప్రజా సంఘాల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నా పేరు రామవత్ కృష్ణనాయక్, నగారా భైరి సేవాలాల్ సేన, ఆంధ్రప్రదేశ్.